Biological classification, plant kingdom, modes of reproduction, taxonomy of angiosperms. Taxonomy of flowering plants వచ్చేసి ఈ 4 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అన్న. హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్, ఎగ్జాంపుల్స్, ఇదే అట్రాక్షన్ అన్నమాట. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫిజిక్స్ వాలా తెలంగాణ. ఈరోజు ఈ వీడియోలో ఫస్ట్ ఇయర్ బాటనీకి సంబంధించిన ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఏ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయి అనేది చూద్దాం. సో బేసికలీ మనకు ఫస్ట్ ఇయర్లో 8 క్వశ్చన్స్ వస్తాయి నాన్న, 4 మార్క్స్. దాంట్లో నుంచి మీకు ఆప్షనల్ 6 క్వశ్చన్స్ రాయాలి, రైట్? సో మనకి కూడా ఇక్కడ చూసుకుంటే 8 చాప్టర్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, రైట్? సో ఆ చాప్టర్స్ ఏంటో ఒకసారి చూడండి. బయాలజికల్ క్లాసిఫికేషన్, ప్లాంట్ కింగ్డమ్, మోడ్స్ ఆఫ్ రిప్రొడక్షన్, టాక్సానమీ ఆఫ్ angiosperms, cell the unit of life, cell cycle and division, histology in flowering plants, and ecology అండ్ అడాప్టేషన్స్ అనమాట. సో ఈ చాప్టర్స్ నుంచి మనకు 4 మార్క్స్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. మరి ఏ చాప్టర్ నుంచి ఏం క్వశ్చన్స్ వస్తాయి చూడండి. సో బయాలజికల్ క్లాసిఫికేషన్ నుంచి ఈ క్వశ్చన్స్, ప్లాంట్ కింగ్డమ్ నుంచి ఈ 4 క్వశ్చన్స్. దీంట్లో డిఫరెన్షియేషన్ బిట్వీన్ రెడ్ ఆల్గే, బ్రౌన్ ఆల్గే, లివర్వర్ట్స్ అండ్ మాసెస్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ హోమోస్పోరీ, హెట్రోస్పోరీ, ఎకానమిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్గే అండ్ బ్రయోఫైట్స్. నెక్స్ట్ మోడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్ నుంచి ఈ క్వశ్చన్స్. దీంట్లో లైఫ్ సైకిల్ ఆఫ్ యాంజియోస్పర్మ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టాక్సానమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ వచ్చేసి ఈ 4 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ నాన్న. దీంట్లో మీకు ప్రతి ఒక్క ఫ్యామిలీ నుంచి ఇచ్చారు. అడిషనల్గా ఫ్యాబేసి యొక్క ఎకానమిక్ ఇంపార్టెన్స్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ టాపిక్ నుంచి ఈ 3 క్వశ్చన్స్ పక్కాగా నేర్చుకోండి, రైట్? నెక్స్ట్ సెల్ సైకిల్ అండ్ డివిజన్ నుంచి ఈ 3 క్వశ్చన్స్. అండ్ తర్వాత హిస్టాలజీ నుంచి ఈ 3 క్వశ్చన్స్. అండ్ ఎకాలజికల్ అడాప్టేషన్స్ నుంచి ఈ 4 క్వశ్చన్స్ అనమాట. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ దీస్ 8 చాప్టర్స్. ఈ 8 చాప్టర్స్ నుంచి 8 క్వశ్చన్స్లో మీరు 6 అటెంప్ట్ చేయాలి. సార్ ఓకే, డన్. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో చెప్పారు. మరి మేము ప్రజెంట్ చేస్తే 4 out of 4 ఎలా వస్తాయి మార్క్స్ అంటే సింపుల్ టెక్నిక్. 4 మార్క్స్ క్వశ్చన్లో కంప్లీట్ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ ఉందా? కంప్లీట్ డయాగ్రామ్ క్వశ్చన్ అయితే మీరు ప్రాపర్గా డబుల్ మార్జిన్ బాక్స్ వేసి డయాగ్రామ్ వేసి దాన్ని 1 సైడ్ లేబులింగ్ చేయండి. లేదా డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ విత్ సమ్ ఇన్ఫర్మేషన్ ఉంటే మినిమం 6 పాయింట్స్ రాయాలి, లైన్ డయాగ్రామ్ వేయాలి. అండ్ లేదా కంప్లీట్ థియోరీ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఉంది వితౌట్ డయాగ్రామ్ అంటే హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్, ఎగ్జాంపుల్స్, ఇదే అట్రాక్షన్ అనమాట. సో పాయింట్ వైజ్గా రాయండి, ప్యాసేజ్ వైజ్గా రాయకండి, ఓకేనా? అండ్ ఈ చాప్టర్లో ఈ ఏ చాప్టర్స్ ఉన్నాయి కదా, ఈ చాప్టర్స్లోని ఈ పర్టికులర్ క్వశ్చన్స్కి సంబంధించిన ఆన్సర్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మేము డీటెయిల్డ్గా డిస్కస్ చేసాం. సో వాటి సోర్సెస్ యొక్క లింక్స్ మీకు కావాలి అంటే కింద వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోండి. సో మన వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాము. అక్కడ నుంచి మీరు ఈ ప్రాపర్ పీడిఎఫ్ అండ్ ఆల్సో వీటి ఆన్సర్స్, వీడియో సొల్యూషన్స్ కూడా తెలుస్తాయి. అండ్ 4 మార్క్స్ ఆన్సర్స్ని ఎలా ప్రజెంట్ చేయాలి, ఈ ఆన్సర్స్ని ఎలా మనం రాస్తే వస్తాయో కూడా మనం డిస్కస్ చేసాం, ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో విల్ మీట్ విత్ ద 2 మార్క్స్ క్వశ్చన్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.